హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో అందరికీ చాలా ఇష్టమైన బ్రెడ్ హల్వా రెసిపీ చూపిస్తున్నానండి. అయితే నేను దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన వల్ల దీని రుచి అనేది చాలా బాగుంటుంది. నేను దీనికోసం 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైస్ తీసుకున్న బ్రౌన్ పార్ట్ని మనం ఏం తీసేయని అవసరం లేదండి. ఇది కూడా మన రెసిపీలో వాడుకోవచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేటట్లు అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్స్ చొప్పున జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా వేగిన వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇలా వేపిస్తున్నప్పుడు నెయ్యి అంతా అయిపోయి డ్రైగా అనిపిస్తే ఇంకో టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ బ్రెడ్ హల్వా రెసిపీకి ఆయిల్లో కూడా బ్రెడ్ని వేపిస్తుంటారు, అయితే అది అంత టేస్ట్ ఉండదండి. మనం నేతితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మంచి కలర్ వచ్చిన వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇదే మాదిరిగా మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేగిన వీటిని పక్కన పెట్టి ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఈ నీటిలో 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగి ఇది మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. అలాగే నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇదేనండి మిల్క్ పౌడర్. 2 టేబుల్ స్పూన్స్ చొప్పున మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేపించుకునే బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేయండి. ఈ షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ స్లైసెస్ పూర్తిగా పీల్చుకునేంత వరకు కూడా ఫ్లేమ్ని స్లోలో ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇది పూర్తిగా ఇలా స్మాష్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే నెయ్యి అన్నది రిలీజ్ అవుతుంది. అంతేనండి, ఇంకా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తినచ్చు, లేదా ఇలా వేడిగా కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.